హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హోమ్ బేక్స్ మోను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రోజు వీడియోలో మనం చాకో లావా కేక్ని ఎలా మేక్ చేయాలో సింపుల్ టిప్స్తో 10 మినిట్స్లో మేక్ చేయొచ్చండి. టేస్ట్ మాత్రం అసలు సూపర్ ఉంది. అసలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను డార్క్ కాంపౌండ్ తీసుకుంటున్నాను. మీకు డార్క్ కాంపౌండ్ అవైలబిలిటీ లేకపోతే చాక్లెట్స్ అయినా తీసుకోవచ్చు. మనం ఇక్కడ డార్క్ కాంపౌండ్ని 80 గ్రామ్స్ తీసుకుంటున్నాను నేను. సింపుల్ వేలో అసలు వెరీ సూపర్ ఉంది. అసలు టేస్ట్ మాత్రం కన్ఫర్మ్గా మీరు ఇంట్లో కన్ఫర్మ్గా ట్రై చేయండి ఒకసారి. అండ్ ఇది 80 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ని తీసుకున్నాను. దీనిలోకి అన్సాల్టెడ్ బటర్ యూస్ చేయాలి. మిల్క్ మిస్ట్ అయినా పర్వాలేదు, అమూల్ కానీ మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది యూస్ చేయండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ బటర్ యూస్ చేస్తున్నాను. దీనిలో మిల్క్ని కూడా యాడ్ చేయాలి. మిల్క్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోండి. మిల్క్ని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. చాక్లెట్ లవర్స్కి ఈ టేస్ట్ అయితే సూపర్గా నచ్చుతుంది. మీకు కూడా తినాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. అండ్ మిల్క్ని కూడా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాక నేను చాక్లెట్ని ఫస్ట్ చిన్న చిన్న పీసెస్గా చేసుకోవడం మర్చిపోయాను. మీరు మాత్రం మర్చిపోవద్దు, లేదంటే చాలా టైం పట్టేస్తుంది కరిగించడానికి. దీన్ని మనం డబుల్ బాయిల్ మెథడ్లో కానీ ఓవెన్లో కూడా కరిగించుకోవచ్చు. ఇది మొత్తం ఈ విధంగా మెల్ట్ అయ్యేటట్టు కరిగించుకోండి. దీన్ని ఇప్పుడు 10 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. నార్మల్ ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్ అయిపోయాక నెక్స్ట్ మనం మైదా పిండిని 1/2 కప్ తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ కోకో పౌడర్ని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీక్ఫీల్డ్ కోకో పౌడర్ యూస్ చేస్తున్నాను. ఈ కోకో పౌడర్ కలర్ కూడా టేస్ట్ కూడా బాగుంటుందండి. అండ్ నెక్స్ట్ దీంట్లోకి బేకింగ్ పౌడర్ మాత్రమే యూస్ చేయాలి. బేకింగ్ సోడా అనేది యూస్ చేయకూడదు. మనం మైదా పిండి అనేది ఎంత తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీ షుగర్ పౌడర్ని తీసుకోవాలండి. ఇందులోకి షుగర్ని డైరెక్ట్గా తీసుకుంటే అది కరిగేయడానికి చాలా టైం పడుతుంది. అందుకే షుగర్ పౌడర్ని తీసుకోవాలి. షుగర్ పౌడర్ కూడా 1/2 కప్ తీసుకున్నాను. అండ్ బేకింగ్ పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. దీని అంతటిని ఒకసారి జల్లించేసుకోవాలి. మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి జల్లించేసుకొని కోకో పౌడర్ మైదా పిండి 2 కూడా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోండి. లేదంటే మనకు అది సపరేట్గా ఇది సపరేట్గా ఉండేటట్టు ఉంటుంది. అలా మిక్స్ చేసుకున్నాక దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యూస్ చేయాలి. ఓన్లీ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ని 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ని 1/2 కప్ తీసుకోవాలి. మనం బ్యాటర్ని మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. కొంచెం కొంచెంగానే కలపండి, ఒకేసారి వేసుకోవద్దు. మనకి ఎంత సరిపోతుందో అంతే చూసుకొని వేసుకోండి. నా బ్యాటర్కి 1/2 అయితే సరిపోయింది. మీకు కావాలనుకుంటే 1/2 కప్ యూస్ చేసుకోవచ్చు. మీ బ్యాటర్ని థిక్నెస్ చూసుకొని వేసుకోండి. నాకైతే అది 1/2 అయితే సరిపోయింది. మనం ఇందాక ఫ్రీజర్లో పెట్టాం కదా చాక్లెట్, అది కొంచెం గట్టిగా అయ్యింది. ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఈ టైప్ ఆఫ్ కప్స్ ఉంటాయండి. చాకో లావా కేక్కి కరెక్ట్గా సెట్ అవుతుందండి ఈ కప్స్. ఇది మనకి ఫుల్ ప్యాక్లో 100 వచ్చాయి. నాకు 180 పడింది. నాకు ఆర్డర్ అయితే ఇప్పుడు 2 కప్సే ఉన్నాయి. 1 ఎక్స్ట్రా చేశాను ఇంట్లో. కానీ యాక్చువల్గా చిన్న కప్స్ అయితే కొంచెం 4 కప్స్ వరకు వస్తుంది మెజర్మెంట్. కొంచెం ఇవి పెద్దవి కాబట్టి కొంచెం 3 వరకు వచ్చాయి. 3 కప్స్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. నార్మల్గా పెట్టేశాను అది. దీనిలో ఫస్ట్ లేయర్ కింద మనం ఫ్లోర్తో రెడీ చేసుకున్న దాన్ని మిక్సర్ని వేసుకోవాలి. ఫస్ట్ దాన్ని ఒక లేయర్ కింద వేసుకోవాలి. దాని మధ్యలో చాక్లెట్ మనం రెడీ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. ఐస్ క్రీమ్ స్కూప్ ఉంటుంది కదండి, దాంతో నేను యూజ్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న గరిటె తీసుకొని వేసేసాను. నెక్స్ట్ దాన్ని ఒక లేయర్ కింద వేసి అన్నిటికీ అదేవిధంగా సేమ్ చేసేసి దానిపైన ఒక లేయర్ కింద మళ్ళీ సేమ్ ఫ్లోర్తో బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని కూడా మళ్ళీ ఇంకొక లేయర్ వేసేయాలి. మొత్తం ఒక 3/4 వచ్చే విధంగా చూసుకోండి. అంతకు మించి వేయొద్దు, ఎందుకంటే పొంగిపోద్ది పైకి, ఇంకా బాగోద్దు, మొత్తం బయటకు వచ్చేస్తుంది. కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి ఒకసారి. నేను చెప్పినట్టు ట్రై చేయండి. నిజంగా ఈ రెసిపీ మాత్రం కరెక్ట్గా పక్కగా అలాగానే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా కేక్స్ని ఆర్డర్ ఇవ్వాలనుకుంటే హోమ్ బేకర్స్ని సజెస్ట్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు మీకోసం ప్రత్యేకంగా మీకు నచ్చిన విధంగా కేక్స్ని రెడీ చేసి ఇస్తారు. అండ్ అందులో కూడా హైజీనిక్గా రెడీ చేస్తారు. అండ్ మంచి క్వాలిటీ ఐటమ్స్ని కూడా యూజ్ చేస్తారండి.
బయట అయితే అది ఎలా ఉంటుందో మనకు తెలీదు. మనకు నచ్చిన విధంగా వాళ్ళు చేసి ఇవ్వరు. ఒకసారి హోమ్ బేకర్స్‌ని ట్రై చేయండి. వాళ్ళ టేస్ట్ అది మీకు నచ్చట్లయితే తిరిగి వాళ్ళకే ఇవ్వండి. లేదు అంటే మీకు నచ్చిన విధంగా షాప్స్‌లోనే తీసుకోండి. ఈ విధంగా నేను 3 కప్స్‌కి సెట్ చేసుకున్నాను. అండ్ దీనికి కరెక్ట్‌గా మనం ఓవెన్ యూజ్ చేస్తే కరెక్ట్‌గా 10 మినిట్స్ చాలు. లేదు అంటే స్టవ్ యూజ్ చేస్తే మాత్రం 15 మినిట్స్ యూజ్ చేయండి అంతే. దీనికి టూత్ పిక్ కూడా అవసరం లేదు. మనం డైరెక్ట్‌గా ఆ టైం చూసుకొని సెట్ చేసుకొని తీసేసుకోవాలి. కూడా చూడండి బయటకి ఎలా వచ్చిందో. దీన్ని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తినేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు దీంతో పాటు చాక్లెట్ హాఫ్ కేజీ టీ టైమ్ కేక్ ఆర్డర్ వచ్చింది. అది కూడా అయిపోయింది. టైంకి ఆర్డర్ డెలివరీ ఇచ్చేసాను. ఇంట్లో కూడా కప్ చేశానని చెప్పాను కదా, అసలు చాలా సూపర్ టేస్ట్. అసలు మీకు కూడా తినాలనిపిస్తుందా? ఇంకెందుకు లేట్, ఈ రెసిపీని చూసి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.